అందరం కూర్చొని నిర్ణయం చేయడం జరిగింది. పోలీసు వారు కూడా హామీ ఇవ్వడం జరిగింది. అక్కడ ఎలాంటి కార్యక్రమం జరగదు. బాయ్ సాబ్ మేము చిలుకూరు వాళ్ళము. మాకు మద్దతు తెలిపిన అందరూ కూడా పెద్ద పెద్ద పాదాభివందనాలు చేస్తున్నాం. అందరికీ కూడా మద్దతు తెలిపినందుకు, ధర్మం కోసం చేసినందుకు, మా గ్రామం సమస్య మేము పరిష్కరించుకుందామని ప్రయత్నం చేస్తున్నాము. మేము మద్దతు చేసిన సంతోషము. ఇష్యూ సాల్వ్ అయిపోతుంది. అక్కడ ఎలాంటి కార్యక్రమం జరగదు. అందరూ మాట్లాడుతూ అన్ని తీసేస్తారు. అక్కడ ఎలాంటి కార్యక్రమం ఫర్దర్ ఎలాంటి కార్యక్రమం జరగదు. అది వాస్తవానికి వక్ఫ్ బోర్డు లో ఉన్న ప్రాపర్టీ. దానికి బౌండరీ ఏదైనా చేసుకుంటే ఎలాంటి ప్రార్థనలు కానీ, ఎలాంటి మస్జిద్ కానీ, ఎలాంటి పర్మనెంట్ సెక్షన్స్ ఏది ఉండదు, ఏది చెయ్యరు. ఆ తర్వాత ఊర్లో ఉన్న ముస్లింస్, మా గ్రామస్తులు, మా పెద్ద మనుషులు, మా ఊరిన పంచాయతీ వాళ్ళందరం కూర్చొని కూడా ఆలోచన చేసి ఇంకా వేరే మన ఫర్దర్ సొల్యూషన్ రోడ్ చేస్తాం. కాబట్టి మద్దతు చేసిన అందరూ కూడా ధన్యవాదాలు చెప్తున్నాం. ఈ సమస్య ఇంతటితో క్లోజ్ చేద్దాం. మరి లేచే వరంతరాలు ఎవరు కార్యక్రమం వెళ్ళిపోవాలి. నేను ఆ మీటింగ్ లో మాట్లాడినాను. వాళ్ళు ఒక అష్యూరెన్స్ ఇచ్చినారు. ఆ అష్యూరెన్స్ ప్రకారం పోతున్నాం. అర్థమైందా? మెల్లగా ఒక్కొక్కటి జరుగుతుంది. నిన్నటి నుంచి ఏ కొత్త నిర్మాణం జరగదు. అక్కడ 4 గుంటల్లో ఫెన్సింగ్ జరుగుతుంది. కొత్త నిర్మాణాలు ఏమీ జరగవు. ఎలాంటి వాతావరణం ఇంతకు ముందు ఉండిందో అదే కొనసాగుతుంది. ఇక్కడ ఎవ్వరు కూడా విపరీతమైనటువంటి పరిస్థితి మనం సృష్టించకూడదు. వాళ్ళు కూడా సామరస్యంగా రావడానికి ప్రయత్నం చేస్తున్నారు. మీరందరూ దయచేసి సహకరించాలి. నా మీద నమ్మకం, ఏ విధమైన ప్రార్థనలు జరగవు. మీ అందరి తరఫున భగవంతుడి యొక్క సేవకుడిని నేను, ధర్మాని కోసం ముందు ఉండేవాడిని నేను. మీరందరూ నమ్మితే మీరందరూ లేవాలి. బోలో చిలుకూరు బాలాజీ భగవానికి.